శుభోదయం. యోగ సాధకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ప్రతిరోజు మనం ప్రాణాయామం గురించి తెలుసుకుంటున్నాం. ప్రతినిత్యం యోగ సాధనలో ఈరోజు మనం శీతకారిణి ప్రాణాయామంలో శీతకారిణి ఈ యొక్క ప్రాణాయామాలు ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. శీతలి విషయానికి వచ్చినప్పుడైతే శీతలి అంటే మనం నేలకని అలా మర్చేసి గాలిని నేలకని లోపల నుంచి ఇలా కొద్ది దగ్గరికి వచ్చేసేది అలా తీసుకొని ముక్కు రంధ్రాల ద్వారా గాలిని వదిలేసేయాలి. గాలిని ఎలా తీసుకోవాలి? నేలక మడత పెట్టేసి నోరు మూసేసిన తర్వాత ముక్కులోంచి గాలి వదిలేసేయాలి. ఇది శీతలి. మనం ఒక 10 టైమ్స్ కానీ 15 టైమ్స్ కానీ ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు. మన శరీరాన్ని చల్లబరచడానికి ఈ శీతలి అనే ప్రాణాయామం ఉపయోగపడుతుంది. శీతకారిని విషయానికి వచ్చినప్పుడైతే శీతకారిని ఎలా చేయాలి? 2 పళ్ళను ఇలా బిగబట్టాలి. గాలిని తీసేసుకొని నోరు మూసేసి ముక్కు రంధ్రం ద్వారా గాలి వదిలేసేయాలి. ఇది శీతకారిని. ఇది మన శరీరాన్ని వెచ్చపరచడానికి పనికొస్తుంది. అంటే మనకి ఎప్పుడైనా శరీరం వేడి చేసినప్పుడు, శరీరం బాగా వేడెక్కినప్పుడు, అంటే వేడి చేసింది అని చెప్తుంటారు పెద్దవాళ్ళు, మనకు కూడా మూత్రం మంట కానీ కళ్ళు మంటలు కానీ ఇలా వచ్చినప్పుడు శీతలి చేసుకోవాలి. శీతలి ఎలా చేయాలి అంటే నేలకను మడత పెట్టేసి గాలి తీసుకొని ముక్కు రంధ్రం ద్వారా గాలి వదిలేయాలి. ఇది శీతలి. మన శరీరం చల్లబడుతుంది అనుకోండి, వెచ్చబరుచుకోవడానికి శీతకారిని. ఎలాగా? 2 పళ్ళను బిగించి గాలి మొత్తాన్ని పీల్చి ముక్కు రంధ్రం ద్వారా వదిలేసేయాలి. ఇలా మనం ఉదయం సాయంత్రం మనకి శరీరం వెచ్చబడినప్పుడు శీతలి, శరీరం చల్లబడుతుందన్నప్పుడు శీతకారిని. ఇలా మనం ప్రాణాయామాన్ని చేసుకొని మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. అలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రతినిత్యం మనం ఈ యోగ సాధన అనేది జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ, యోగ సాధకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ.